ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి పూర్తి సమాచారం అంటే ఫ్రీ కోచింగ్ సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలి, ఈ వీడియోలో చాలా వాల్యుబుల్ ఉంటుందండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫ్రీ కోచింగ్కి అప్లై చేసి ఉన్నారో వారందరికీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ మొత్తం ఈ వీడియోలో క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నాకు పెట్టిన కామెంట్స్కి ప్రతి ఒక్క కామెంట్కి మీకు ఆన్సర్ అనేది ఈ వీడియోలోనే చాలా వరకు ఉంటుంది. చాలా క్వశ్చన్స్కి మీకు సంబంధించిన చాలా క్వశ్చన్స్కి ఈ వీడియోలో క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్గా అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలి, ఈ అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు చూపించిన విధంగా జ్ఞానభూమి వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత పైన స్క్రోల్ చేస్తే షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కోసం వెబ్ ఎంపికలు తెరవబడ్డాయి అనే ఆప్షన్ చూసారా. ఈ ఆప్షన్ అనేది ఎంచుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి చూసారా. ఇది ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఐడి అండ్ లాగిన్ అనేది చేయాలి. ఆల్రెడీ మీకు ఫేజ్ 1 ఫేజ్ 2 సెలెక్టెడ్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఫేజ్ 1కి సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ అనేది అంతకుముందు వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫేజ్ 2 సెలెక్టెడ్ లిస్ట్ అనేది ప్రజెంట్ ఈ రోజే వచ్చిందండి. అలాగే ఈ రోజుకి సంబంధించి వెంటనే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఫేజ్ 2లో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెబ్ ఆప్షన్ అయితే వచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎంచుకోండి. మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ మంచిది అనేది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీకు ఒక నచ్చిన విధంగా 1, 2, 3, 6 ఇన్స్టిట్యూట్ నేమ్స్ ఉంటాయి. ఆ 6 ఇన్స్టిట్యూట్ నేమ్ ఎంచుకోండి. అలాగే ఈ మెగా డేస్కి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఎప్పుడు లోపల జాయినింగ్ అవ్వాలి అని ఉంటుంది. ఫేజ్ 1 షార్ట్ లిస్ట్ కలిగిన వారికి అడ్మిట్ కార్డు ఆల్రెడీ వచ్చేసింది. అయితే ఫేజ్ 2 షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకి అడ్మిట్ కార్డు ఇంకా కొంతమందికి ఇంకా రాలేదు. అయితే అడ్మిట్ కార్డు కూడా చూపించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈరోజే షార్ట్ లిస్ట్ అనేది రావడం జరిగింది కాబట్టి వీలైనంత తొందరగా వారికి అడ్మిట్ కార్డు అనేది రాబోతుంది. అలాగే షార్ట్ లిస్ట్ చేయబడిన ఫేజ్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అడ్మిట్ కార్డు అనేది రావడం జరిగింది. ఈ అడ్మిట్ కార్డుకి సంబంధించి మనం ఎలా డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను అది ఇంటూ మార్క్స్ చేసిన తర్వాత లాగిన్ అనేది చేశాను. లాగిన్ చేసిన తర్వాత అక్కడ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ కోడ్ అనేది అది కూడా ఎంటర్ చేయాలి. తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. నేను ప్రజెంట్ సైన్ ఇన్ అవుతున్నానండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు మీ అప్లికేషన్ పెట్టింది కూడా కనబడుతుంది. మీ అప్లికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు క్యాండిడేట్ ఫామ్ ఉంది. ఈ క్యాండిడేట్ ఫామ్లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఈ ఫామ్ని ప్రింట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. తర్వాత మీకు వెబ్ అంటే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటారు కదా. ఆ వెబ్ ఆప్షన్ ఏమేమి ఎంచుకున్నారో థర్డ్ ఆప్షన్లో ప్రిఫరెన్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ కనబడుతుంది. అలాగే లాస్ట్ ఆప్షన్ చూడండి, వ్యూ అడ్మిట్ కార్డ్ అని ఉంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికే వస్తుంది. వ్యూ అడ్మిట్ కార్డుకి సంబంధించి ఫేజ్ 2 ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వారికి ఇది ఆప్షన్ కనబడకపోవచ్చు. రేపటి లోపల కనిపించవచ్చు. ఎవరైతే వెబ్ ఆప్షన్ ఎంచుకున్నారో వెబ్ ఆప్షన్ ఎంచుకున్న వెంటనే అడ్మిట్ కార్డ్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. వీలైనంత తొందరగా మీ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ అడ్మిట్ కార్డులో ఉంటుంది మీరు ఏ ఇన్స్టిట్యూట్కి కోచింగ్ అనేది తీసుకోవాలో అని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఆ ఇన్స్టిట్యూట్కి మీరు వెళ్ళి అక్కడ మీకు సంబంధించిన అడ్మిట్ కార్డు అనేది 28వ తారీఖు లోపల మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ ఫామ్లో ఏమేమో అప్లికేషన్ మీరు సబ్మిట్ చేశారో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. అలాగే మీరు ఎంచుకున్న ఒకసారి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్కి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అని అంటే అది చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదండి. ఓన్లీ మీరు ఫస్ట్ ఆప్షన్ మీరు ఏదైతే ఎంచుకున్నారో మీకు వచ్చిన అడ్మిట్ కార్డులో మీకు వచ్చిన ఇన్స్టిట్యూట్లోనే ఆ ఇన్స్టిట్యూట్లోనే మీరు కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఒక మనవి అండి, ఏంటంటే ఆల్రెడీ మీరు కోచింగ్
తీసుకొని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆల్రెడీ తీసుకొని మీకు అవసరం లేదనుకుంటే వెళ్ళమాకండి. మీకు రివిజన్ చేసే టైం అయితే రాబోతుంది. అలాగే మళ్ళీ షార్ట్‌గా వెరీ రివిజన్ చేయాలనుకోండి. అలాగే కొంతమంది మళ్ళీ రివిజన్ చేయాలనిపించిద్ది. ఓ పక్కన క్లాసులు వింటూ, ఒక పక్కన హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అక్కడ కూడా వెళ్ళి మీరు ఇంకా మీ రివిజన్ చేసే టైంని ఇంకా పెంచుకోవచ్చు. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఉందండి. ఏందంటే ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఫ్రీ కోచింగ్ అనేది ఎన్ని నెలలు ఉంటుంది? 3 మంత్స్ ఉంటుందండి. అలాగే ఈ చాలామంది నాకు కామెంట్స్ చేయడం జరిగింది. ఫ్రీ కోచింగ్‌కి సంబంధించి డౌట్స్ చాలా ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్ చేంజ్ చేసుకునే అవసరం ఇన్‌స్టిట్యూట్ చేంజ్ చేసుకోలేము. అలాగే ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. అలాగే స్టైఫండ్ వస్తుందా అని చాలామంది క్వెషన్స్ అడిగారు. స్టైఫండ్ అయితే రావచ్చు. మ్యాక్సిమం అన్ని ఇన్‌స్టిట్యూట్‌కి స్టైఫండ్ అనేది పాత అంటే గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ వాటికైతే వచ్చినాయి. మరి ప్రెజెంట్ అయితే డిఎస్సి ఫ్రీ కోచింగ్ మాత్రం స్టైఫండ్ వస్తుందో లేదో ప్రెజెంట్ నో అప్డేటు. అలాగే బుక్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. బయోమెట్రిక్ అనేది వేయవలసి ఉంటుంది 3 మంత్స్. అలాగే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో రాబోతుందని చెప్పారు. అలాగే ఎగ్జామ్ వచ్చేసి మేలో అని చెప్తున్నారు. మేలో కాదండి. యాక్చువల్లీ ఈ కోచింగ్ పూర్తి అయిన తర్వాత ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే చాలామంది ఇంకా క్వెషన్స్ అడిగారు. మీకేమైనా డౌట్ ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు లోపల ఈ ఇన్‌స్టిట్యూట్‌కి మనం వెళ్ళవలసి ఉందంటే 28వ తారీఖు లోపల వెళ్ళవలసి ఉంటుంది. వెబ్ ఆప్షన్ ఎంచుకున్న వారికి మాత్రమే వారికి సెలెక్టెడ్ లిస్ట్‌లో నేమ్ వస్తుంది. వెబ్ ఆప్షన్ ఎంచుకున్న వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డు అనేది రావడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఫేజ్ 2 లిస్ట్ అనేది వచ్చింది కాబట్టి మీరు కూడా వెబ్ ఆప్షన్ ఎంచుకోండి. అడ్మిట్ కార్డ్ వస్తుంది. మీకు ఎటువంటి ఇన్‌స్టిట్యూట్ నుంచి మీకు ఫోన్స్ కాల్స్ రాకపోయినా సరే, మీకు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయినింగ్ అవ్వాలో అనేది ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా సరే, మీరు వెబ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీకు డైరెక్ట్‌గా హాల్ టికెట్ లాగా అడ్మిట్ కార్డ్ అని ఉంటుందండి. ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్ట్‌గా వెళ్ళి మనం అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది. అలాగే ఈ అడ్మిట్ కార్డ్ అనేది తీసుకొని డైరెక్ట్‌గా ఆ అడ్మిట్ కార్డ్‌లోనే మీ ఇన్‌స్టిట్యూట్ యొక్క డీటెయిల్స్ అనేది పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఆ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళండి. మీ అడ్మిట్ కార్డ్ ఇవ్వండి. వాటికి సంబంధించిన వెరిఫికేషన్ అన్నీ పూర్తి చేసుకొని తర్వాత మీరు డైరెక్ట్‌గా కోచింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే చూడండి. మీరు కామెంట్ చేసిన ప్రీవియస్ మెగా డిఎస్ఏ ఫ్రీ కోచింగ్‌కి సంబంధించి మ్యాక్సిమం అన్ని కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. రిప్లై ఇవ్వడం జరిగింది. కావాలంటే చూసుకోండి. కాబట్టి మీకు ఈ వీడియోలో కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.